మాస పూజల కోసం కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప ఆలయాన్ని అధికారులు తెరవనున్నారు. అక్టోబర్ 17 నుంచి 22 వరకు శబరిమల అయ్యప్ప ఆలయాన్ని తెరిచి ఉంచనున్నారు. ఈ మేరకు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు టీడీబీ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 17న సాయంత్రం 5 గంటలకు గుడిని తెరుస్తామని వెల్లడించింది. ఉదయాస్తమాన పూజ, పడి పూజ, కలశాభిషేకం, పుష్పాభిషేకం వంటి 5 రోజుల ప్రత్యేక ఆచారాల తర్వాత అక్టోబర్ 22న రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేస్తామని తెలిపింది. మాస పూజ కోసం హాజరయ్యే భక్తులు ఈ సోమవారం సాయంత్రం నుంచి అధికారిక వెబ్సైట్ నుంచి టికెట్ బుకింగ్ చేసుకోవాలని పేర్కొంది. మరోవైపు శబరిమల ఆలయంలోని స్వర్ణ తాపడంపై జరుగుతున్న వివాదాన్ని పరిశీలించడానికి సిట్ను ఏర్పాటు చేయాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. శబరిమల గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను మరమ్మతుల కోసం 2019లో చెన్నైకు చెందిన ఓ సంస్థకు అప్పగించారు. తాపడాల బరువులో వ్యత్యాసాలు కనిపించాయని సదరు సంస్థ ఆరోపించింది. మరమ్మతుల కోసం తొలగించే సమయంలో తాపడాలు ఒక బరువు ఉంటే తమ వద్దకు వచ్చినప్పుడు బరువు తగ్గిందని పేర్కొనడంతో వివాదం తీవ్ర రూపం దాల్చింది. వీటి నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఇటీవలే టీడీబీ విజిలెన్స్ నివేదికలో సైతం వెల్లడైంది. ఈ క్రమంలోనే కేరళ హైకోర్టు ఈ అంశంపై సిట్ విచారణకు ఆదేశించింది.